హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు పొద్దున్నే నన్ను కలవటానికి నా బుజ్జి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. రావటమే కాదు, నాకు హెల్ప్ కూడా చేశారనమాట. ఈరోజు అల్లం తవ్వుతున్నాననమాట. అంటే మొత్తం కాదు, కొంచెం తవ్వి చూద్దాము అసలు ఎట్లా ఊరింది అని. ఎంత బాగా అంటే ఊరిందా లేదా అనేది చూడటం కోసం అని చెప్పి పైన మొక్కలంతా మా వారు తీసేశారు. ఇంకా తవ్వి చూస్తున్నాననమాట. ఎంత ఊరింది, అల్లం బాగా వచ్చిందా లేదా అని. ఇంకా కొంచెం తవ్వాము. అసలు తవ్వుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు భలే అనిపించింది నాకైతే. ఇంకా కొంచెం తవ్వి చూసామన్నమాట. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మామూలు వాళ్ళు కానీ రోజు పరగడుపున కొంచెం అల్లం తింటే మంచిది అని నేను ఎక్కడో విన్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. అయితే అల్లం పచ్చిది ఎలా తింటారా అని చెప్పి నేను కొంచెం తవ్విన తర్వాత టేస్ట్ కూడా చేశాను. నోరంతా నాకు ఘాటుగా అనిపించింది. మరి రోజు తినేవాళ్ళు ఎలా తింటారో నాకైతే తెలియదు కానీ ఇంకా నా కోసం ఎవరొచ్చారు అనేది కూడా చూపించుతాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతా అల్లం అనమాట. నేను ఎలా తీయాలో కూడా చెప్తా ఉన్నాను. నాకు వీడియో తీసేవాడైతే తిప్పుతా ఉన్నాడనమాట, దాన్ని బొంగరం తిప్పినట్టు. ఇంకా నన్ను తీస్తున్నాడా, కింద నేలను తీస్తున్నాడా, లేకపోతే చెట్ల వైపు చూపిస్తున్నాడా, ఎటు చూపిస్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా నవ్వుకుంటా ఉన్నాను అనమాట. ఎవరే నువ్వు ఎటు తీస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు, నేను చెప్పినట్టు తీయి అని చెప్పి మరీ తీయించుకున్నాను. పర్లేదు, బాగానే తీశాడు. అయితే ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అల్లం అనమాట. ప్రస్తుతానికైతే ఈ కొంచెం తీశాను. భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఇంకా మేము తిని చూసామన్నమాట. దాన్ని నీట్గా కడిగేసి తిని చూసాము. చెప్పాను కదా, కొంచెం ఘాటుగా అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే నోట్లో పెట్టుకొని తిని చాలా బాగుంది, మీరు కూడా తినండి అని చెప్పి పిల్లలకు కూడా ఇచ్చాను అనమాట. ఇంకా వాళ్ళైతే అమ్మో ఆంటీ ఏంటి ఇలా ఉంది, నువ్వు తినింది కాక మమ్మల్ని కూడా తినిపిస్తున్నావు అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా ఎవరు వచ్చారు అనేది కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఎవరో కాదండి, మనకు అంతకుముందు 2-3 వీడియోస్లో కనిపించాడు. నేనంటే చాలా ఇష్టం అనమాట. రోజు పొద్దున్నే నన్ను పలకరించకుండా మాత్రం వెళ్ళడు. ఎవరో కాదండి, ఇదిగోండి మన లడ్డు అనమాట. నాకు చాలా ఇష్టము తనంటే. అలాగే నేనంటే కూడా తనకు చాలా ఇష్టము. ముద్దుగా నేను లడ్డు అని పిలుస్తాను, బొద్దుగా ముద్దుగా అనిపిస్తాడని నేను అలా పిలుస్తాను అనమాట. ఇంకో విషయం తెలుసా, నేను తప్ప ఇంకెవ్వరు అలా పిలిచినా ఊరుకోడు. సరే అందరూ అలా నేను పిలిస్తే ఎక్కిరిస్తారేమోనని నేను మామూలుగా పిలుస్తా అంటే కూడా లేదు లేదు ఆంటీ నువ్వు అట్లాగే పిలవాలి నన్ను అని చెప్పి నన్ను అలాగే పిలవమని చెప్తాడనమాట. ఇంకా నేనంటే చాలా ఇష్టం అండి, నిజంగా నేనంటే చాలా ఇష్టం. రోజు నేను ఇంట్లో ఉన్నా సరే పిలిచి మరీ పలకరించి వెళ్తాడు, అంత ఇష్టం అనమాట. ఇంక ఈరోజు తనే వీడియో తీశాడు నాకు. స్కూల్కి వెళ్ళే టైం అయిందని చెప్పి ఇంకా వెళ్ళమ్మా అని చెప్పాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, వాడు వీడు అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. మాకేంటంటే కొంచెం స్వతంత్రంగా అనిపిస్తే ఇంకా హనీ బబ్లు ఎలాగో ఇంకా వాళ్ళు కూడా అంతే అనమాట. ఇంకా క్యాజువల్గా అట్లా వాడు వీడు అని వచ్చేస్తుంది. మీరైతే తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ఏంటి వాడు వీడు అంటున్నారు అని. పల్లెటూరులో ఏంటంటే అట్లా పిలవటం సహజం అనమాట. వినేవాళ్ళకి మీకు కొంతమందికి అభ్యంతరం ఉంటుందేమో కానీ మాకు ఇక్కడ పల్లెటూరులో అది చాలా సహజంగా జరిగిపోయింది వాడు వీడు అనటం. ఓకేనా అండి? మళ్ళీ దీని గురించి మీరు ఆడు వీడు అంటున్నారని అస్సలు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ చూడండి, అసలు పొద్దున్నే సూర్యుడు అట్లా సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందోనండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పొద్దున్నే అట్లా మంచులోంచి సూర్యకిరణాలు వస్తుంటే చాలా అందంగా అనిపించింది అనమాట. నాకు అలాంటివి చూడటం చాలా ఇష్టము. నేను బయట శుభ్రం చేసి వాకిలి కడిగి ముగ్గు పెట్టుకుంటుంటే ఇంకా పిల్లలు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో వీడియో తీయించుకుంటున్నాను కదా. ఈరోజు అయితే మొక్కలకి మా వారే నీళ్లు పెట్టేశారు. నీకు పని ఉంది కదా, ఇంకా నేను పెడతానులే నువ్వు వెళ్ళి పని చేసుకున్నారనమాట. ఇంకా మా వారైతే మొక్కలకి నీళ్లు పెడుతుంటే ఇంకా నేను వచ్చేసి ఇంకా టిఫిన్కి రెడీ చేస్తున్నాను. ఈరోజు అట్టుపిండి అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా జొన్న పిండి కలిపేశాను. ఇంకా జొన్న రొట్టేసాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉప్పు ఇవన్నీ వేసి కలిపేశాను. మన చపాతీ పిండిలాగా కలుపుకొని ఇట్లా డైరెక్ట్గా బాండీ మీద అదే అట్ల పెనం మీద పెట్టేసి ఇట్లా ఒత్తుకోవచ్చు. లేదు ఇలా చేయడం రాదు అనుకుంటే మామూలుగా మనం కవర్ మీద చేసైనా దీని మీద తిరగేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. నూనెతో కాల్స్తున్నాను నేను ఇవాళ, కానీ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మేము ఈ మధ్య డైలీ తింటున్నాం అనమాట జొన్న రొట్టి. కానీ కొంతమంది ఏమంటున్నారంటే జొన్న రొట్టి రోజు తినకూడదు, గ్యాస్ ట్రబుల్ వచ్చింది అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి మా వారు ఏమన్నారంటే ఒకరోజు జొన్న రొట్టె, ఒకరోజు చపాతి అట్లా కొంచెం మార్చుకుందాము రోజు తినకుండా అని అన్నారనమాట. ఇంకా 2 రోజుల నుంచి అలాగే చేస్తున్నాను. ఒకరోజు చపాతీ, ఒకరోజు జొన్న రొట్టి, ఒకరోజు ఇంకేదన్నా అట్లా కొంచెం మార్చుకుంటున్నాను అనమాట, రోజు తినకుండా. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వచ్చింది అంటున్నారు కదా, ఏది చేసినా మన హెల్త్ గురించే కాబట్టి దానికి తగ్గట్టుగా ఫాలో అయితే సరిపోయిద్ది. ఓకేనండి? ఇంకా టిఫిన్ పని అయిపోయింది, మా వారు వెళ్ళిపోయారు. ఇంకా గిన్నెలు కడుక్కొని వంటకి ఇదంతా శుభ్రం చేసుకుంటుండగా కానీ కస్టమర్స్ వచ్చారనమాట డ్రెస్సులు చూడటానికి. ఇంకా వాళ్ళకి డ్రెస్సులు చూయించి ఇంకా అవన్నీ మళ్ళీ మడత పెట్టుకొని వాళ్ళకి నచ్చినవి పక్కన పెట్టాను. ఇంకా అవి కూడా స్టిచ్చింగ్కి నా దగ్గరే ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. అయితే ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు కూడా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఈ బట్టలు చూసారా, అసలు నేను ఏ పనైనా సరే బద్దకిచ్చకుండా చేసుకుంటాను, కానీ ఈ బట్టలు మడత పెట్టడం మాత్రం నాకు మహాబద్ధకం అనమాట. ఇంక ఈ డ్యూటీ రోజు అత్తయ్య చేస్తారు. ఇంకా అత్తయ్య లేకపోయేటప్పటికి
ఈరోజు రేపు, రేపటి ఎల్లుండి అట్ట మడత పెడతా ఉన్నాను. ఎందుకో తెలీదు బట్టలు మడత పెట్టడం అంటే అంత బద్ధకం అనమాట. ఇంక ఇవి నిన్న ఉతికినయి. ఇంక ఈరోజు మడత పెడుతున్నాను. అదొకటి కొంచెం 4 రోజుల నుంచి అటు ఇటు బయటికెళ్ళటం అవుతుంది గదా! ఇంక అందుకోసం గూడా కొంచెం పనులు పెండింగ్ పడతా ఉన్నాయన్నమాట. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళు ఉండాలండి ఖచ్చితంగా. మనకి మంచి చెడు చెప్పటానికైనా, మనకి కాలక్షేపానికైనా, మనకి తోడుగా ఉంటే అదొక ధైర్యం అనమాట. మనం ఏ చిన్న తప్పు చేస్తున్నా వాళ్ళు మనకి సరిచేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఇని మనం వాళ్ళని బట్టి ఫాలో అయ్యామంటే మన జీవితం సాఫీగా సాగిపోయిద్ది. అది నాకు చాలా అనుభవం అనమాట. చాలా విషయాల్లో నాకది రుజువయింది. ఇంక మా అత్తయ్య ఉందనుకోండి, ఇంకసలు నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తా ఉంటారు. ఎళ్ళిన దగ్గర నుంచి నేను అదే అనుకుంటున్నా. చిన్న చిన్న పనులు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు గదా! ఇంకా ఆ పనులు చేసుకునేటప్పుడల్లా నాకు గుర్తొస్తా ఉన్నారనమాట. అలా అని పని చేయించుకోవటం కోసమని గాదు. ఇప్పుడు మేము రోజు ఇద్దరం కలిసుంటాము. ఇప్పుడు సడెన్‌గా ఆమె లేదు, ఊరికెళ్ళింది. వచ్చేదాకా నేనొక్కదాన్నే గదా! రోజు కబుర్లు చెప్పుకుంటా ఉంటాము. ఇంట్లో మనిషి ఉన్న దారి అది కదా! ఆ వెలితి స్పష్టంగా అర్థమైద్దనమాట. అంటే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి అలవాటయిపోయి, ఆ వెలితనేది ఒక్కరోజు లేకపోయినా కూడా స్పష్టంగా అర్థమైద్దనమాట. అందుకే చెప్తారు పెద్దవాళ్ళున్న దారి రాదు. మంచికైనా, చెడుకైనా పెద్దవాళ్ళుండాలి. వాళ్ళున్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు అనేది ఇందుకేనండి. ఇంకా నాకు చాలా పనులున్నాయి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్.